ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదుగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనములలో, సమూయేలు బాలుడుగా ఉండి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయవాడుగా ఎదుగుచున్నాడు. అయితే ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులైనట్లుగా చూస్తున్నాం. ఎందుకనంటే బలిర్పించడానికి వచ్చినప్పుడు యాజకులైన వీరు ఆ మాంసంలో కొంత తీసుకుని వారు ఉపయోగించుకున్నట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా క్రొవ్వును దహించక మునిపే ఒక పనివాడిని పంపించి ఆ బలి పశువు వధించే వానిలో నుంచి యాజకును వండుకున్నటకు మాంసం ఏమైనా అడుగుచుండెను. ఆ మాంసం ఇయ్యకపోయిన ఎడల వారే బలవంతంగా మాంసం తీసుకుని వెళ్ళి వారు యాజకులైన ఏలీ కుమారులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా వారు చేస్తున్న పనులను బట్టి ఆ కాలంలో యెహోవాకు నైవేద్యం చేయుటకు ఇశ్రాయేలు అందరూ కూడా అసహ్యపడుటకు యవనులు కారణమైనట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైనట్లుగా రాయబడినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.